ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వింజమూరు పట్టణంలోని బంగ్లా సెంటర్ సమీపంలో ఉన్న పార్కులో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ యోగా సాధకులు మాల్యాద్రెడ్డితో కలిసి యోగా సాధనాలు చేశారు. యోగా సాధన అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ యోగా అనేది భారతీయ పురాతన సంస్కృతిని తెలియజేస్తుందని, దానిపై ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించారన్నారు. తద్వారా నేడు 190 దేశాలు యోగా ప్రక్రియను అభ్యసిస్తున్నాయని ఆయన తెలిపారు. యోగా సాధన వల్ల మానసిక, శారీరక దృఢత్వం ఏర్పడడంతో పాటు ఆర్థిక పరిపుష్టిని పొందుతారని, తద్వారా రాష్ట్ర దేశ అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిపెంట హైమావతి, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శరీరము మనసు ఈ రెండు కూడా కలయిక యోగా అనేది ప్రాథమికంగా మనందరికీ తెలిసినటువంటి విషయం. మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాథమిక వనరు సూర్యుడు, మనందరికీ తెలుసు. అక్కడి నుంచే ప్రాథమిక శక్తి వనరు సూర్యుడు, అంటే మనం తినే ఆహారం సూర్యుడి నుంచే వస్తుంది. ఇంకా ఆ శక్తి మనకు లభించాలంటే 2 విషయాలు. ఒకటి శరీరము, మనసు. ఈ 2 భాగాలు మనందరికీ తెలిసిన విషయమే. మరి మనకు శక్తి రావాలంటే ఈ 20ని ఎలా ఉపయోగించాలి, శరీరాన్ని ఎలా ఉపయోగించాలి, మనసుని ఎలా ఉపయోగించాలి? యోగా ఏం చెప్తుందంటే శరీరం కదిలిస్తే శక్తి వస్తుంది, మనసును కదలకుండా ఉంచితే శక్తి వస్తుంది. కానీ మనం వాటిని రివర్స్లో ఎక్కువ ఉపయోగిస్తున్నాం. శరీరాన్ని నిశ్చలంగా పెట్టి మనసును మాత్రం అన్ని చోట్ల తిప్పుతున్నాం. కానీ యోగా ఏం చెప్తుందంటే శరీరాన్ని కదిలించాలి, మనసునేమో నిలకడగా ఉంచాలి. ఇందులో యోగాలో అదే చెప్తుంది. సాధారణంగా మనము అంటే ఏమనుకుంటాం? ఒకటి ఎప్పుడు వినని 2-3 అంశాలు మీకు చెప్తాను. మనము అంటే ఏమనుకుంటాం? శరీరం అనుకుంటాం. ఇంకొంచెం ఎక్కువ ఆలోచించిన వాళ్ళు మనమంటే కేవలం శరీరం కాదు, మనమంటే మనసు అని కూడా అనుకుంటాం. ఈ 2 విషయాల వరకు సాధారణంగా ప్రతి మనిషికి పరిచయం ఉన్నటువంటి శరీరము, మనసు. ఇంకొంచెం అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళు కానీ, కొంచెం ఏదైనా ఇతిహాసాలు కానీ ఏదైనా చదివే వాళ్ళకి ఈ 2 కాకుండా మనమంటే వేరే ఏదో ఉంది అన్న విషయం అర్థమవుతుంది. మరి ఆ 2 పదాలు మనందరికీ తెలుసా? అంటే శరీరం, మనసు కాకుండా మనమంటే ఇంకా 2 విషయాలు ఉన్నాయి. అది ఒకటి బుద్ధి, 3వది, 4వది ఆత్మ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి దీవెనలతోటే ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన మంత్రివర్యులు యువనేత లోకేష్ బాబు గారు, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రం నలుమూలలో కూడా ఈరోజు ఉదయాన్నే చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన నియోజకవర్గంలో చూస్తే వింజమూరు ప్రాంతంలో ఈ పార్క్కే ఒక కళ వచ్చింది. ఈ రోజున ఒక పెద్ద యోగా దినోత్సవం ఇక్కడ చేసుకోవడం, దాన్ని చూసేదానికి చాలా అందంగా ఉంది. ఈ ప్లేస్ ఇంతకుముందు అసలు కనపడేది కూడా కాదు మనకు. మొన్న సీఎం గారు రాకముందు ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది, దీనికి ఈ విధంగా మనం చేసుకోగలం అన్న ఆలోచన కూడా మనకు ఎవరికి లేదు. దీన్ని పూర్తిగా క్లీన్ చేసుకున్నందువల్ల చక్కగా ఉపయోగపడింది స్పేసు. ఈ రోజున మన యోగా గురు మాల్యాద్రెడ్డి గారు నాయకత్వంలో దాదాపుగా 45 minutes to 1 hour దాకా మనం యోగా చేసినట్టున్నాం. అన్ని ఆసనాలు వారు 4 ఆసనాలు మిస్ అయినాయి అన్నారు. అంతకు మించి మిగతా ఆసనాలన్నీ కూడా మనం ఈ రోజున వేసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఒక రకమైన అవేర్నెస్ కల్పించాలని, కేవలం మనం యోగా దినోత్సవం రోజే యోగా చేయకుండా రోజు మన దినంలో ఇది ఒక భాగం అవ్వాలని చెప్పి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కింద తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ ప్రోగ్రాంకి కండక్ట్ చేసేదానికి సహకరించిన మన ఎంపీడీఓ గారు, అలాగే మన మండల కన్వీనర్ నరసారెడ్డి గారు, మన ఇతర నాయకులు అందరూ కూడా
పార్టీ నాయకులు అవ్వచ్చు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే గవర్నమెంట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక కార్యక్రమం ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని మాలెద్రెడ్డి గారు, మనం ఇది బాగుంది, స్పేస్ కూడా బాగుంది, కరెక్ట్గా ఉంది, మార్నింగ్ టైం కానీ ఎండ కానీ లేకపోతే ఎప్పుడైనా మనం కనీసం నెలకు ఒకటన్నా స్టార్ట్ చేస్తే స్లోగా అది వారానికి ఒకటి కిందకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఆదివారం పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. నేను కూడా దానికి ప్లాన్ చేస్తాను, చెప్తాను. అలాగే ఈ పార్కును కూడా ఇంకొద్దిగా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలకి ఇసుకది నర్సరెడ్డి గారికి చెప్పడం జరిగింది, కొద్దిగా శాండ్ మార్చమని చెప్పి, స్మూత్ శాండ్ వేయమని చెప్పి. ఇక్కడ దెబ్బలు తగిలే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు అవుతా ఉన్నాయి పిల్లలకి. సో దీన్ని కంప్లీట్గా స్మూత్ శాండ్లో తీసుకెళ్ళి ఈ పార్కు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పార్కు స్టార్ట్ చేసినప్పుడు ఇంతమందికి ఇది ఉపయోగపడుతుంది అంటే, ఒక 50 లక్షలు మనం ఖర్చు పెట్టుకొని చేసుకుంటే ఇంతమందికి ఉపయోగపడుతుందని నేను కూడా ఊహించలేదు. ఇది ఎంతో ఉపయోగంగా ఉంది వింజమూరు పట్టణానికి కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి. దీన్ని ఇంకా కూడా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో సోమశల నీళ్లు పాతూరు చెరువుకి రాబోతూ ఉన్నాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత దీని కళ పూర్తిగా మారిపోద్ది. వింజమూరు పట్టణానికి ఒక ఆస్తిలాగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మనం తీసుకుంటాం. దీనికి మన ఎదురుగా ఒక 5 ఎకరాల ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. ఈ ఏరియాను కూడా బంగ్లా సెంటర్కి ఇటువైపు కూడా మనం వింజమూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ముందుకెళ్దాం. ఈ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, అందరికి కలిసి వస్తున్న వింజమూరు పట్టణ ప్రజలకి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఆదరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కుల మతాలకు అతీతంగా, మన రీజియన్కి అతీతంగా ఇక్కడ అందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్తా ఉన్నాం. ఇదే విధంగా మనం యూనిటీతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చుకోబోతా ఉన్నాం. త్వరలో మనకి ఇండస్ట్రీస్ కూడా వస్తూ ఉన్నాయి. ఎవరు ఊహించలేదు ఇండస్ట్రీస్ వస్తాయని. 2500 కోట్లతోటే దుత్తలూరు మండలంలో మనకు డిఫెన్స్ హబ్ రాబోతూ ఉంది. అలాగే సిబిజీ ప్లాంట్స్ రాబోతూ ఉన్నాయి. రెండిటికి, సిబిజీ ప్లాంట్స్కి తర్వాత డిఫెన్స్కి ఒక హబ్ లాగా దీన్ని తీసుకెళ్ళబోతా ఉన్నాం. ఎవరు కూడా అనుకోలేదు. కడప నుంచి నేను ఏ ఇండస్ట్రియలిస్ట్ కలిసినా మొదట 6 నెలల్లో ఎక్కడ పోయి ఏ మీటింగుల్లో పార్టిసిపేట్ చేసినా కూడా ఎవరు కూడా కడప నుంచి నెల్లూరు దాకా బెల్ట్, అసలు ఇండస్ట్రీస్ పెట్టే బెల్ట్ కాదని ఒక మాట అనేసేవాళ్ళు. దానికి సహకరించేది కాదు అని చెప్పి, నీళ్లు లేవనో లేకపోతే ఇంకొక రీజన్తోనో చెప్పేవాళ్ళు. కానీ ఆ దశ నుంచి మెల్లిగా వాళ్ళని మార్చుకొని మనం ఇక్కడ చేయొచ్చు, మనకి రిసోర్సెస్ ఉన్నాయి, మంచి మనుషులు ఉన్నారు, ఇక్కడ అవసరం ఉంది, వలసలు పోకుండా ఆపాల్సిన అవసరం ఉన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాం. సక్సెస్ అవుతా ఉన్నాం. 5 ఇండస్ట్రీస్కి లైన్ అప్ అయింది ఆల్రెడీ. ఒకసారి అవన్నీ కానీ వచ్చితే ఈ రూపురేఖలు ఖచ్చితంగా మారతాయి. ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండాలన్నదే నా ప్రయత్నం. 95,000 కుటుంబాలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో. అందరూ కూడా ఆర్థికంగా ముందుకెళ్ళాలి, ఆర్థికంగా బలోపేతం అవ్వాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. సహకరిస్తున్న అన్ని పార్టీలకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. A new dawn rises in Stonehousepet, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.